మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలో చాలామందికి తెలియదు. ఇప్పుడు మన లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలో తెలుసుకుందాం. వేగంగా తన లక్ష్యాన్ని సాధించుకోవాలనుకున్న వారి కోసమే ఈ వీడియో. కేవలం కొన్ని నెలల్లోనే మీ లక్ష్యాన్ని సాధించుకునే మార్గం ఉన్నప్పుడు ఏళ్లకు ఏళ్ళు కష్టపడడం అనేది కేవలం మీ తెలివి తక్కువతనం. ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలను క్రమం తప్పకుండా ఆచరిస్తే మీరు ఎంత వేగంగా ముందుకు సాగిపోతారంటే అది చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళే కాదు, మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే అంశం మీద ఎంతో పరిశోధన చేసిన బ్రెయిన్ ట్రేసీ అనే సైకాలజిస్ట్ ఏమంటాడంటే, నాకు మీతో మాట్లాడేందుకు కేవలం 5 నిమిషాలే కేటాయిస్తే మీ లక్ష్యాన్ని సాధించుకునేందుకు నేను మీకు ఇచ్చే సింపుల్ సలహా ఏమిటంటే, మీ లక్ష్యాన్ని రాసిపెట్టుకోండి. తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ఇక చివరిగా ప్రతిరోజు ఆ ప్రణాళిక ప్రకారం తూచా తప్పకుండా పనిచేయండి అంటాడు ఆ సైకాలజిస్ట్. కాబట్టి ఈ యొక్క శక్తివంతమైన ప్రక్రియ చాలు మీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి. అతను ఇంకా ఏమంటాడంటే, జీవితంలో నేను చిన్నప్పుడే నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఏ ప్రణాళిక లేకుండా పనిచేయటం కంటే ఏదో ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయడం ఉత్తమం అంటాడు. ఉదాహరణకి మీరు అధిక బరువుతో బాధపడుతున్నారు అనుకుందాం. మీ బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు 3 స్టెప్స్ ఫాలో కావాలి. మొదటి స్టెప్, మీ లక్ష్యం 90 రోజుల్లో 15 కేజీలు బరువు తగ్గాలనుకుందాం. రెండవ స్టెప్, ఇప్పుడు మీరు 15 కేజీలు బరువు తగ్గడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ఉదాహరణకి నేను 2 పూటలా వ్యాయామం చేస్తాను, రోజుకి 2 సార్లు మించి తినను, రాత్రిపూట ఓన్లీ ఫ్రూట్స్ కానీ పుల్కాలు కానీ తింటాను. ఇలా ఏదో ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ఇక మూడవ స్టెప్, మీ ప్రణాళికని తూచా తప్పకుండా ఆచరించండి అంతే. మీరు బరువు తగ్గడమే కాదు, ఏ లక్ష్యం సాధించాలన్నా ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మీరు చాలా సులభంగా మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఒక మంచి వార్త ఏమిటంటే, మీరు కోరుకున్నది ఏదైనా సరే దాన్ని ఎంత బలంగా కోరుకుంటే అంత సులువుగా దాన్ని సాధించి తీరుతారు. చాలామంది జీవితంలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? టాలెంట్ లేకపోవడం, తెలివితేటలు లేకపోవడం కాదు, సాధించాలి అనే బలమైన కోరిక లేకపోవడం. మీ కోరిక ఎప్పుడూ చిన్న గాలేస్తే ఆరిపోయే దీపంలా ఉండకూడదు. ఎంత ఎక్కువ గాలేస్తే అంత రెచ్చిపోయే అగ్నిగుండంలా మీలో నిరంతరం రగులుతూ ఉండాలి. అలాగే ఒక లేజర్ కిరణమంత సూటిగా తీక్షణంగా మీ దృష్టిని మీ లక్ష్యం మీదే ఉంటూ ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉండాలి తప్ప అక్కర్లేని విషయాల మీద కాదు. మీ లక్ష్యం గురించి మీరెంత ఎక్కువగా శ్రమిస్తే అంత త్వరగా మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఇప్పటి నుండి 5 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించుకోండి. అంటే మీరు ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఎలాంటి కారులో తిరుగుతూ ఉంటారు, నెలకి ఎంత సంపాదిస్తూ ఉంటారు, ఇలా ఒక విజన్ క్రియేట్ చేసుకోండి. ఈ 5 ఏళ్ళు దానికోసమే కష్టపడండి. తర్వాత జీవితం అంతా సుఖంగా జీవించండి. ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం పథకం లేకుండా పనిచేయడమే. ఎవరికి మొదటిసారే పరిపూర్ణమైన పథకం రాదు. ఒక పథకం వేసుకుని దానిలో లోపాలుంటే మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇలా పథకాన్ని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఉంటే చివరికి ఒక మంచి పథకం తయారవుతుంది. పథకం వేయడం అనేది ఒక గొప్ప నైపుణ్యం. మీరు మళ్ళీ మళ్ళీ పథకాలు వేయడం వల్ల దానిలో ప్రావీణ్యం సాధిస్తారు. మీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో అవసరమైతే మీ పథకాన్ని మార్చుకోండి, కానీ మీ లక్ష్యాన్ని కాదు. ఒక మనిషి దేన్నైనా సాధించి తీరాలని సంకల్పించుకుని తన భవిష్యత్తునంతా ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం సాధన చేయడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధించి తీరతాడు. మీ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని కష్టాలను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటానని నిర్ణయించుకోండి. ఒక లక్ష్యం అంటూ లేని జీవితం చావు క్రిందే లెక్క. మీ జీవిత లక్ష్యం ఏమిటి? అసలు ఏమైనా ఉందా? లక్ష్యం ఉంటే ఆవేశం వస్తుంది. ఆవేశంతోటి పట్టుదలతోటి దాన్ని సాధించడానికి కృషి చేయండి. లక్ష్యం అంటూ ఉన్నప్పుడు జీవితానికి అడుగడుగున ఇన్స్పిరేషన్ లభిస్తుంది. డల్గా ఉండడం, నిస్సారంగా ఉండడం అంటూ లేకుండా జీవితం కలకల్లాడుతూ సాగిపోతుంది. మీరు చేసే ప్రతి పని అర్థవంతంగా ఉండేందుకు మీ లక్ష్యం దోహదపడుతుంది. మీకు ఏది కావాలో, ఏది ఇష్టమో అది ఒక మహాయజ్ఞంలా చేయండి. మీకు ఏది పులకింతను కలిగిస్తుందో దాన్ని చేయటానికి ఉవ్విళ్ళాడుతూ సిద్ధం కండి. లక్ష్యాన్ని ఆషామాషీగా తీసుకుంటే ప్రయోజనం శూన్యం. లక్ష్యం పట్ల దీక్ష, కసి ఉన్నవాళ్ళు పూరి పాకను కూడా దుర్భేద్యమైన కోటగా మార్చుకుంటారు.
మీకు జీవితంలో ఏది ఉచితంగా లభించదు. మీరు కోరుకున్నది ఏదైనా సరే దానికి తగ్గ మూల్యం చెల్లించేందుకు మీరు సిద్ధంగా ఉండాల్సిందే. మీరు కోరుకున్నది సాధించుకోవడానికి మీరు ఎంత శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంత కాలం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో నిర్ణయించుకోండి. ఇవే మీ లక్ష్యానికి మీరు చెల్లించే మూల్యం. చాలామంది ఏ మూల్యం చెల్లించకుండా అన్నీ పొందాలని కళ్ళకంటారు. కానీ జీవితంలో అలా కళ్ళకనడం ద్వారా ఏదీ సాధించలేం. ఒక లక్ష్యం ఉన్న వ్యక్తికి ఈ భూమి మీద ఉన్నందుకు ఒక అర్థం దొరుకుతుంది. మీ లక్ష్యం మిమ్మల్ని అనంతమైన ఆకర్షణ శక్తితో లాక్కునేదే ఉండాలి. మీ వ్యామోహాన్ని రెచ్చగొట్టి మిమ్మల్ని కుదిపేసేదే ఉండాలి. అప్పుడు మీలో వేడి రాసుకుంటుంది. ప్రతిరోజు ఉత్కంఠతో పైకి లేస్తారు. ప్రతిరోజు దానికై శ్రమిస్తారు. అక్కడి నుండి మీకు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా చాలా అమూల్యమైనవే. ఇంకేదీ మీ దృష్టిని ఆకర్షించదు. ఒకటే ధ్యేయం, మరొక ఆప్షన్ లేదు, ఉండకూడదు. మీరు అనుకున్నది అనుకున్నట్లే జరిగిపోవాలి. మీకు ఒక కథ చెప్తాను వినండి. పూర్వకాలంలో ఒకానొక యోధునికి యుద్ధంలో ఒక తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించేందుకు అతను నిర్ణయించుకున్నాడు. శత్రుపక్షం వైపు అపారమైన సైనిక బలం ఉంది. తన దగ్గర అంతటి సైనిక బలం లేదు. బలమైన శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అతను తన సేనల్ని సిద్ధం చేశాడు. శత్రువులను ఎదుర్కోవాలంటే ఒక నదిని దాటాలి. అందువల్ల తన సైన్యాన్ని, యుద్ధ సామాగ్రిని అతను పడవల మీదకి ఎక్కించాడు. అవతలి ఒడ్డుకు చేరుకోగానే తాము ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చిన పడవల్ని తగలెట్టమని సైనికుల్ని ఆదేశించాడు. పడవలు తగులుపడిపోతున్నాయి చూశారు కదా, అంటే మనం ప్రాణాలతో సురక్షితంగా మళ్ళీ ఈ రేవును దాటాలంటే మనం గెలిచి తీరాలి లేదా మరణించాల్సిందే అని అతను తన సైనికులకు చెప్పాడు. అంటే వాళ్ళు చావో రేవో తేల్చుకోవలసిందే. వారికి మరొక ఆప్షన్ లేదు. చివరికి వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారు. మీ లక్ష్యాన్ని సాధించుకోవాలంటే మీరు కూడా అదే చేయాలి. మరొక ఆప్షన్ ఉండకూడదు. తన గమ్యమేమిటో స్పష్టంగా తెలిసిన వ్యక్తికి ఈ ప్రపంచం అంతా అడ్డు తొలగి దారిస్తుంది. మీ లక్ష్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కొంచెం కొంచెంగా సాధిస్తూ పోతే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా చాలా సులువుగా సాధించగలుగుతారు. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందని గుర్తుంచుకోండి. మీ లక్ష్యాన్ని మిమ్మల్ని దగ్గర చేసే విధంగా ప్రతిరోజు ఏదోటి చేస్తూ ఉండండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ లక్ష్యాన్ని, దాన్ని సాధించుకోవడానికి వేసుకున్న ప్రణాళికని ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు ప్రతిరోజు గుర్తు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ మీ కలను నిజం చేసే పనిలో ఉంటుంది. మీ లక్ష్యం ఎప్పుడూ స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే SMART. ఇందులో మొదటి అక్షరం S అంటే స్పెసిఫిక్, అంటే స్పష్టత. ఉదాహరణకి డబ్బు సంపాదించడం నా లక్ష్యం అంటే అది స్పష్టంగా లేదు. అదే 5 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలు సంపాదించడం నా లక్ష్యం అంటే స్పష్టంగా ఉంది. అలా స్పష్టంగా ఉండాలి. ఇక రెండవది M అంటే మెజరబుల్, కొలవగలిగేదే ఉండాలి. మీ దగ్గర ₹1 ఉంటే మీరు ఇంకా 4 కోట్ల రూపాయలు సంపాదించాలి. అంటే మీ లక్ష్యానికి మీరు ఎంత దూరంలో ఉన్నారో తెలుస్తుంది. అలా కొలిచేలా ఉండాలి. ఇక మూడవది A అంటే అచీవబుల్, అంటే మీరు సాధించగలిగేదే ఉండాలి. 5 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించాలనుకుంటే బహుశా మీరు ఆ లక్ష్యాన్ని అచీవ్ చేయలేరు. ఇక నాలుగవది రియలిస్టిక్, అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. 5 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించడం వాస్తవంగా లేదు. ఇలా అవాస్తవిక లక్ష్యాలను పెట్టుకోకూడదు. ఇక ఐదవది టైం బాండ్. T అంటే టైం బాండ్, అంటే మీ లక్ష్యాన్ని ఎంతకాలంలో సాధించాలనుకున్నారో డెడ్ లైన్ పెట్టుకోవాలి. సంవత్సరంలోనా, 3 సంవత్సరాల్లోనా, 5 సంవత్సరాల్లోనా, ఇలా డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఈ 5 సూత్రాలని పాటిస్తే మీ లక్ష్యాన్ని సులువుగా సాధిస్తారు. 5 కోట్లు సంపాదించాలన్న లక్ష్యం ఉంటే సరిపోదు. ఆ 5 కోట్లతో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఒక విజన్ ఉండాలి. అంటే ఆ 5 కోట్లు మీ దగ్గర ఉంటే మీరు ఎలా ఉంటారు, మీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు, మీరున్న ఊరికి ఏదైనా సాయం చేస్తారా, ఇలా ఒక విజన్ మీ మైండ్లో నిరంతరం తిరుగుతూ ఉండాలి. లక్ష్యాల విషయంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకసారి ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండడం. మీ శక్తినంతా కూడదీసుకుని ఒకే లక్ష్యం మీద ఫోకస్ చేయగలిగితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఒకేసారి 100 పనులు చేసేయాలనుకునేవాడు ఏ పని చేయకుండా మిగిలిపోతాడు. కాబట్టి ఒకే లక్ష్యాన్ని చేపట్టండి. దానినే మీ జీవితంగా మలుచుకోండి. దానినే కలగనండి. దానితోనే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి అణువు అదే ఆలోచనతో నిండిపోనివ్వండి. దాన్ని తప్ప మిగిలిన ప్రతి ఒక్క ఆలోచనని విడిచిపెట్టండి. అదే విజయానికి రాజమార్గం. లక్ష్యమే జీవితం, లక్ష్యమే ఊపిరి, లక్ష్యమే సర్వస్వం. లక్ష్యాన్ని తినండి, లక్ష్యాన్ని త్రాగండి, లక్ష్యాన్ని శ్వాసించండి.
మీ లక్ష్యాన్ని ఒక తపస్సులా చేయండి. మీరు నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా నిరంతరం అదే చేస్తూ ఉండండి. ఫైనల్గా విజయం మీదే. మనం రోడ్డు మీద వెళ్తున్న కార్ల వెనకాల కుక్కలు ఆ కారుని అందుకోవడం కోసం పరిగెత్తడం చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఆ కుక్క ఆ కారుని అందుకున్నా అది సాధించేది ఏముంది? ఇలానే కొంతమంది అర్థం లేని లక్ష్యాల వెంట పరిగెత్తి తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మీరు అలా చేయకండి. మీరు డబ్బు సంపాదించే ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోయి మీ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, బంధుత్వాల్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎప్పుడు మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సిన దానికి మొదటి ప్రయారిటీయే ఇవ్వండి. రెండవ ప్రయారిటీ ఇవ్వాల్సిన దానికి రెండవ ప్రయారిటీయే ఇవ్వండి. సరే, ఇప్పటిదాకా అనేక విషయాలు నేర్చుకున్నాం కదా, ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలని మీకు సందేహం రావచ్చు. అదృష్టవశాత్తు ఇవన్నీ మీరేం గుర్తుంచుకోక్కర్లేదు. మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు కృషి చేస్తున్న క్రమంలో ఈ సూత్రాలన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. మీకు ఒక గోల్ ఉంటే మీరు ఆ గోల్ కోసం పనిచేస్తారు. అదే మీకు గోల్ లేకపోతే గోల్ ఉన్నవాడి కోసం మీరు పనిచేస్తారు. జాగ్రత్త. చివరిగా ఒక మాట, లక్ష్యాన్ని సాధించడంలో ఆనందం లేదు. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మీలో వచ్చే మెచ్యూరిటీయే ఆనందం. మీ లక్ష్యం వల్ల మీరు ఏం సాధించారన్న దానికన్నా ఆ సాధించడంలో మీరు ఎంత గొప్ప వ్యక్తిగా పరిణతి చెందారన్నదే ముఖ్యం. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.